రైట్ సార్. ఇక ఈ కంచె గచ్చబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసిస్తూ ప్రతిపక్షాలు కొంతమంది సెలబ్రిటీలు కూడా గళమెత్తారు సార్. దాంతోపాటు స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఒక పోస్ట్ చేశారు సార్, సేవ్ హెచ్సియు అని చెప్పేసి. దాని మీద గచ్చిబౌలి పోలీసులు బిఎన్ఎస్ 179 కింద నోటీసులు కూడా జారీ చేశారు. తర్వాత ఒక పోస్ట్ చేశారు సార్ స్మితా సబర్వాల్, హ్యావ్ ఫుల్లీ కోఆపరేటెడ్ విత్ గచ్చిబౌలి పోలీస్ అథారిటీస్ అండ్ గివెన్ మై డీటెయిల్డ్ స్టేట్మెంట్ టుడే యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ అండర్ BNSS Act. The post was reshared by 2,000 individuals on this platform. I sought clarification on whether same action is initiated for all. If not, this raises concern about selective targeting that in turn compromises the principles of natural justice and equality before the law. అంటే ఇది టార్గెట్ చేస్తున్నారు అనేసి స్మితా సబర్వాల్. టార్గెట్ చేస్తే ఆమెకు కోర్టులు ఉంటాయి, ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఐఏఎస్ అధికారుల సంఘం ఉంది, చీఫ్ సెక్రటరీకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ట్విట్టర్ కాదు కదా సార్. అండ్ ఇంకొకటి ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది సార్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే దీనికి కూడా పరిమితులు ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా నిజంగానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆమెకు ఉంటుంది. షీ కెన్ రిజైన్ ఫ్రమ్ ఐఏఎస్ అండ్ బికమ్ అన్ యాక్టివిస్ట్. ఎవరో యాక్టివిస్ట్ ఉన్నది, రేవంత్ రెడ్డి మీద పోటీ కూడా చేయొచ్చు, అభ్యంతరం వెళ్ళేది కదా. భారత పౌరులుగా సిటిజన్గా షీ హాజ్ ఎవ్రీ రైట్. కానీ నీవు ఒక ప్రభుత్వంలో భాగమై నేను ప్రభుత్వాన్ని ఎంబరాస్ చేసేటువంటి పోస్టులు పెడతాను, ప్రభుత్వాన్ని విమర్శిస్తాను అంటే ఎలా అంగీకరిస్తారు? ఫర్గెట్ అబౌట్ లా, ఫర్గెట్ అబౌట్ కాన్స్టిట్యూషన్. ఈజ్ ఇట్ ఎథికల్లీ కరెక్ట్, మారల్లీ కరెక్ట్? నాకు చెప్పండి. వెన్ యూఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, అందులో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, సర్వీస్ రూల్స్ ఉంటాయి. పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అయినప్పుడు యూ కెనాట్ క్వశ్చన్ ద గవర్నమెంట్ రూల్స్. ఇప్పుడు నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్ను. వాస్తవంగా యూనివర్సిటీ క్వశ్చన్ రావచ్చు, మీరు కాకపోయినా కింద ఎవరైనా కామెంట్లో అడగచ్చు, సార్ మరి మీరెట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ప్రభుత్వం మీకు జీతం ఇవ్వలేదా అని అడగచ్చు. గవర్నమెంట్ జాబ్ కానీ నాది గవర్నమెంట్ జాబ్ కాదు. అదే తెలియాలి చాలామందికి. ఏంటంటే యూనివర్సిటీ గవర్నమెంట్ కాదు. దీనిపైన సుప్రీంకోర్టు ఒక 10 జడ్జిమెంట్లు ఉన్నాయి, ఒకటి కాదు. అయితే ప్రభుత్వమే జీతాలు ఇస్తాయి కదా. ఒకటి, యూనివర్సిటీకి మొత్తం జీతాలు ప్రభుత్వం ఇవ్వదు, బ్లాక్ గ్రాంట్ ఇస్తుంది. సో మా జీతాలు డైరెక్ట్గా ప్రభుత్వం ఇవ్వదు. ఇప్పుడు గవర్నమెంట్కి డిఏ పెరిగితే మాకు పెరగదు. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంది. మీకు శత్రుచర్ల విజయరామరాజు కేసులో కోర్టే తీర్పు చెప్పింది, ఆయన ఐటీడీఏ ఎంప్లాయీ. ఐటీడీఏ అయితే పూర్తిగా గవర్నమెంట్ నిధులతో నడుతుంది, ఇంకేం లేదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్, స్టిల్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ అని కోర్టు తీర్పు చెప్పింది. అంటే ఎవరు నీ ఎంప్లాయర్ అనేది కీలకమవుతుంది. నన్ను ప్రొఫెసర్గా ఎవరు నియమించారు? ప్రభుత్వం నియమించలే. ప్రభుత్వం నియమిస్తే డైరెక్టర్స్ కాలేజియేట్ ఎడ్యుకేషను, లేదా కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషను, లేదా ఎడ్యుకేషన్ సెక్రటరీ నుంచి నాకు నియామక పత్రం వస్తుంది. రాలే కదా. నన్ను ఎవరు నియమించారు? నన్ను నియమించింది ఉస్మాన్ సిటీ రిజిస్ట్రార్. సో నేను ఎవరు ఎంప్లాయీ? ఇప్పుడు స్మితా సబర్వాల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసరా, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరా? ఆమె ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఎందుకంటారు? ఎందుకంటే ఆమె నియమించింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక. ఆమెను గవర్నర్ నియమించాడు, రేవంత్ రెడ్డి నియమించాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమించి రాష్ట్రానికి ఎలకేట్ చేస్తారు. అందువల్ల నీవు హూ ఎంప్లాయిడ్ యూ, హూ ఈజ్ యర్ ఎంప్లాయర్? నా ఎంప్లాయర్ రిజిస్ట్రార్ ఉస్మాన్ సిటీ, నా ఎంప్లాయర్ స్టేట్ గవర్నమెంట్ కాదు. అందుకే ఈవెన్ ఎలక్షన్ డ్యూటీ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా యూనివర్సిటీ ఎంప్లాయీస్ నువ్వు పరిగణించకూడదని తీర్పు చెప్పి, నాకు పెన్షన్ రావచ్చు, గవర్నమెంటే గ్రాంట్ ఇవ్వచ్చు, 5 ఏళ్ళు దాటితే లీవ్ రావాలంటే సెక్రటరియట్ నుంచి అనుమతి పొందవాలి, ఈ రూల్స్ అన్నీ ఉండవచ్చు. స్టిల్ ఐఎమ్ నాట్ గవర్నమెంట్. సింపుల్ ఎగ్జాంపుల్, స్మితా సబర్వాల్ ఎమ్మెల్యేకో ఎంపీగా పోటీ చేయాలంటే రిజైన్ చేయాల్సిందే. మరి నేను రిజైన్ చేయలేదే. నేను 8 ఏళ్ళు లీవ్లో ఉన్నాను, మళ్ళీ వచ్చే నా ఉద్యోగం నేను చేసుకున్నాను కదా. అందువల్ల అయినా కూడా, ఎందుకు నా అనుభవం చెప్తున్నానంటే, అయినా కూడా నేను నా లైఫ్లో ఉస్మానియా యూనివర్సిటీ పైన క్రిటికల్గా ఎప్పుడు మాట్లాడలే. చాలామంది అడిగేవాళ్ళు, సార్ మీరు అన్నిటి మీద మాట్లాడతారు ప్రపంచంలో, ఉస్మాన్ సిటీలో జరిగే దానిపైన ఎందుకు మాట్లాడరు అని నన్ను అడిగేవాళ్ళు. తప్పులు జరిగినప్పుడు కూడా మాట్లాడలేదు మీరు ఎందుకు మౌనంగా ఉంటారని. నేను ఒకటే చెప్పాను, నేను ఐఎమ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఉస్మాన్ సిటీ. ఫర్గెట్ అబౌట్ కాన్స్టిట్యూషన్ లా. నాకు అధికారం ఉంది,
యూనివర్సిటీ ఎంప్లాయీస్కు, యూనివర్సిటీ ఎంప్లాయీస్ కాదు, యూనివర్సిటీ టీచర్స్కు, ఎంప్లాయీస్కి ఉండదు. మళ్ళీ యూనివర్సిటీ టీచర్స్కు ఒక ప్రత్యేకమైన వీఆర్ గవర్న్ బై ద యూజీసీ స్కేల్స్. సో యూనివర్సిటీ టీచర్స్కు, యూనివర్సిటీ ఉద్యోగులకే కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది, టీచర్లకు ఇంకెక్కువ ఉంటుంది, ఇంటలెక్చువల్ అటానమీ ఉంటుంది. నేను ప్రశ్నించవచ్చు, కానీ నా మారల్ ఎథిక్స్ పర్మిట్ చేయదు. నేను ఉస్మాన్ సిటీలో ఏదైనా తప్పు జరిగితే నేను నా యూనివర్సిటీ ఫోరంలో చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఐఎమ్ ఎ ప్రొఫెసర్, ఐ హ్యావ్ అన్ ఆప్షన్. బయట వచ్చి నేను చెప్పను, ఐ హ్యావ్ ఎ ఫోరం ఇన్ సైడ్. నేను వెళ్ళి వైస్ ఛాన్సలర్ చెప్తాను, రిజిస్టర్డ్ చెప్తాను. ఎందుకంటే నా ఫోరంలో నాకు అవకాశం ఉన్నప్పుడు బయటకు వచ్చి చెప్పను అని నేను ఎన్నడూ మాట్లాడలేదు. చాలామంది నా పైన విమర్శలు కూడా చేశారు, మీరు యూనివర్సిటీ పైన ఎందుకు మాట్లాడలేదు. నా ఎథిక్స్ ఒప్పుకోవని చెప్పాను. అందువల్లే మొదలు ఎథిక్స్, ఫర్గెట్ అబౌట్ లా. యూఆర్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని ఎంబరాస్మెంట్ చేసే పోస్టులు పెడతా అంటే దానికన్నా రాజకీయాల్లో చేరొచ్చు, అభ్యంతరమే లేదు. ఇప్పుడు ఆమె పైన విమర్శ ఏంది, బీఆర్ఎస్ యాక్టివిస్ట్ లాగా ప్రవర్తిస్తోంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే స్టేట్మెంట్లు ఇస్తోంది. పోనీ ఆమె ఎస్సీయు భూములపైన మాట్లాడింది, దేశంలో జరుగుతున్న ఇతర పర్యావరణ సమస్యలపైన ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎప్పుడన్నా మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిందా? 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వ విధానాలు ఎప్పుడన్నా ప్రశ్నించిందా? ఏ అంశం పైన? మల్లన్న సాగర్ భూములు నిర్వాసితులపైన మాట్లాడిందా? కాళేశ్వరంలో చెట్లు కొట్టేస్తే మాట్లాడింది, ఎందుకు మాట్లాడలే? మరి నాగేశ్వర అంటాడు ఎవరు ముఖ్యమంత్రినో మాట్లాడాడు. అది ఇంకో ముఖ్యమైన అంశం. యూ బీ ఇంపార్షియల్. నేను 1988లో ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను, 2023లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది ప్రధానమంత్రులు అయ్యారు, అందరి మీద మాట్లాడాను కదా. నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నో తేడా. కానీ నీవు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు మౌనంగా ఉండి, మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మౌనంగా ఉండి, నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నేను ఇబ్బందిగా పోస్టులు పెడతా అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుందా, పాలిటిక్స్ అవుతాయా? ఏ డ్యూ రిగార్డ్ ఫర్ హర్. నాకేమీ అవంటే గౌరవం లేక కాదు. సో అందువల్ల అది కూడా ఇంకోటి ఏంటంటే, ఒక పబ్లిక్ ఇష్యూ ఉంది. ఓ పబ్లిక్ ఇష్యూ పైన ఆమె ఒపీనియన్ చెప్పడం వేరు, అది కూడా కాంట్రవర్సీ అయింది. అండ్ సివిల్ సర్వీసెస్కు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళను నియమించకూడదని ఆమె అభిప్రాయం చెప్పింది. అది కూడా పెద్ద వివాదం జరిగింది. కానీ జనరల్ ఇప్పుడు గాజా వారు ఉంది, నువ్వు మాట్లాడు, ఎవరొద్దంటున్నారు? ఉక్రెయిన్ వారు ఉంది, ట్రంప్ టారిఫ్స్ ఉంది, మాట్లాడు, ఎవరొద్దంటున్నారు? ట్రంప్ టారిఫ్ల పైన మాట్లాడు, కానీ ట్రంప్ టారిఫ్ల పైన మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడు తప్పవుతుంది. ఎందుకంటే యూఆర్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్. నీకు అందువల్ల ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆన్ జనరల్ ఇష్యూస్ వేరు. కానీ తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య ఘర్షణగా ఉన్న ఒక అంశం పైన నేను ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ప్రభుత్వాన్ని ఎంబరాజ్ చేసే విధంగా ఒక యాక్టివిస్ట్ లాగా మాట్లాడతాను అంటే, అది కూడా నా ట్వీట్ 2000 మంది షేర్ చేశారు అంటే నువ్వు ఎవరిని బెదిరిస్తున్నట్లు? ఆమె ట్వీట్ 2000 మంది, నాది లక్షల మంది చూస్తున్నారు కదా. మరి అట్లా ఈజ్ దట్ ద వే టు స్పీక్? ఒక ఐఏఎస్ ఆఫీసరు నాది 2000 మంది షేర్ చేశారు, మరి ఇతరుల పైన కూడా నువ్వు చర్య తీసుకుంటావా? ఇతరుల మీద చర్య తీసుకోకపోతే పిఏ లేవు, డీజీపీ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వు. యూ ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, యూ హ్యావ్ అన్ యాక్సెస్ కదా, చీఫ్ సెక్రటరీకి వెళ్ళగలవు. అందువల్ల ఇది ఏమవుతుందంటే ప్రభుత్వంలో డిసిప్లిన్ లేకుండా పోతుంది, క్రమశిక్షణ రాహిత్యం పెరుగుతుంది. ఒక ఐఏఎస్ అధికారే, సీనియర్ ఐఏఎస్ అధికారే మాట్లాడితే కిందోడు ఎదుర్కొంటాడు. మరి వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటావా? ఇప్పుడు ఆమె టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్లో ఉంది. టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్లో ఒక ఎల్డీసీ ఉంటాడు. ఆ ఎల్డీసీ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పోస్ట్ పెడతాడు. ఆమె చర్య తీసుకోకుంటుందా? మరి నీకో రూలు, ఎల్డీసీకో రూలు ఎందుకు ఉండాలి? అందువల్ల ఖచ్చితంగా షీ హ్యాజ్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కానీ టోన్ అండ్ టెనర్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ అవర్ స్టేట్మెంట్ చూస్తే క్లియర్గా పొలిటికల్లీ బయాస్ ఉంది. దట్ ఈజ్ నాట్ ది కల్చర్ ఆఫ్ ఆల్ ఇండియా ఆఫీసర్స్. నేను మళ్ళీ స్మితా సభలో నా మీద కూడా పడవచ్చు. నేను మా మిత్రుడు టైమ్స్ ఆఫ్ ఇండియా బ్యూరో చీఫ్ సుధాకర్ రెడ్డి పైన ఇలాగే పడింది. ఆయన వాయించి పోస్ట్ పెడితే ఆయనకు కూడా దానికి కౌంటర్ ఇచ్చాడు. నా మీద కూడా పడితే పడవచ్చు, నేను రెడీ. ఆమెకు తెలియాలి, నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో కూడా 3 సార్లు విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి పాఠాలు చెప్పొచ్చునండి. సో ఐ నో వాట్ ఈజ్ సివిల్ సర్వీసెస్. తెలియక మాట్లాడడం లేదు. నేను ఒక లెజిస్లేటర్ని కాడ 8 ఏళ్ళు పనిచేసిన అనుభవమే కాదు, ఈవెన్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో 15 ఏళ్ళు ప్లస్ పాఠాలు చెప్పాను. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో
వెళ్ళి విజిటింగ్ ప్రొఫెసర్గా ఐఏఎస్ ప్రొఫెషనల్ క్లాసులు చెప్పాను. నిన్న లేటెస్ట్ బ్యాచ్ సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాను. సో అందువల్ల ఐ నో వాట్ ఈస్ సివిల్ సర్వీసెస్ డ్యూ రిగార్డ్స్ చెప్తున్నాను. రైట్ సార్. అండ్ ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో ఈ ఉర్సా భూముల కేటాయింపు మీద పొలిటికల్ వార్ జరుగుతోంది సార్.